ఈ వీడియో మా చెల్లి చూడాలి కానీ నాకు సావే, నిజంగా సావే. విజయ్ దేవరకొండది కింగ్డమ్ రిలీజ్ అయింది కదా, కింగ్డమ్ మూవీకి వెళ్తున్నా. శ్రీరాములు థియేటర్లో ఈరోజు 11:30కి షో ఉంది. సో ఆ మూవీకి వెళ్తున్నా. చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చెప్తా. చీకట్లని చీల్చడం విజయ్ దేవరకొండది ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీ బాగుంది. ప్రీవియస్ మూవీ వచ్చి నాకు తెలిసి ఫ్యామిలీ స్టార్ అనుకుంటా. సో ఆ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీ మాత్రం చాలా బాగుంది. ముందు ప్లస్ పాయింట్ చెప్పేస్తా. ఫస్ట్ వన్, సినిమాటోగ్రఫీ. రియల్ లొకేషన్స్లో బాగా తీశారు మూవీ. అంటే లైక్ శ్రీలంకలో అటు ఇటు తీసినట్టున్నారు. రియల్ లొకేషన్స్లో చాలా బాగుంది, అదొక ప్లస్ పాయింట్. సెకండ్ ప్లస్ పాయింట్ వచ్చేసి మ్యూజిక్. అనిరుద్ మాత్రం మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ తగ్గలేదు, ఫుల్ ఆన్ మోడ్ మీదనే ఉన్నాడు. ఓకే. థర్డ్ ప్లస్ పాయింట్ వచ్చేసి యాక్టింగ్. లైక్ ఇప్పుడు విజయ్ దేవరకొండ కావచ్చు, సత్యదేవ్ కావచ్చు, దే ఆర్ ప్రూవ్డ్ యాక్టర్స్. వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఎస్పెషల్ నాకు సర్ప్రైజ్ చేసిందంటే మాత్రం విలన్ క్యారెక్టర్ చేసిన వెంకటేష్ అనే ఒక యాక్టర్ ఉంటాడు, మలయాళం యాక్టర్. యాక్టింగ్ మాత్రం చింపేశాడు. అది ఇంకొకటి. ఫోర్త్ వచ్చేసి లైక్ ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. ఇదేదో మీరు కేజీఎఫ్ సలార్ ఆ టైప్లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాత్రం వెళ్ళకండి. మీకు జెర్సీ మూవీ ఒకవేళ నచ్చుంటే, మీకు మల్లిరావ మూవీ నచ్చుంటే, గౌతమ్ తిన్నన్ అనేది ఆ ఎక్స్పెక్టేషన్లో అతను ఇటువంటి మూవీ గ్యాంగ్స్టర్ మూవీ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మూవీ. సో మూవీ అయితే గుడ్, నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు నాకు నచ్చని మైనస్ పాయింట్స్ చెప్తా. క్లైమాక్స్ ఇంకా కొద్దిగా బెటర్గా ఉంటే బెటర్. నేను అసలు దరిద్రంగా ఉంది, క్లైమాక్స్ బాగా నేను చెప్పా. ఇంకా జస్ట్ లైట్గా కొన్ని క్లైమాక్స్ ఇంకా కొద్దిగా ఎలివేషన్ సీన్స్ పడితే బాగుండేది నాకు అనిపించింది. డైరెక్ట్ ఇట్లా కొట్టే తెచ్చేలాగా క్లైమాక్స్ అనేది ఎండ్ చేసేసాడు. అది జస్ట్ ఒక డిసప్పాయింట్మెంట్ అంతే. మిగతా మూవీ మాత్రం సూపర్ బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇక స్టార్టింగ్లో చెప్పాను కదా ఏంటి, ఈ వీడియో మా చెల్లె చూస్తే నాకు సాగని చెప్పింది. యాక్చువల్లీ మా చెల్లె నిన్ననే అన్న మూవీ నన్ను తీసుకెళ్ళని చెప్పింది. బట్ నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి, ఎందుకంటే నేను ఆల్రెడీ నా ఒక్కడికి నేను బుక్ చేసేసుకున్నా. సో ఇది చూసిన తర్వాత మా చెల్లె రియాక్షన్ ఎట్లుంటుందో నాకు తెలియదు. సో పడుకుంటా, బాయ్.